వెల్కమ్ టు అవర్ ఛానల్ 30 న్యూస్. మన వివరాల్లోకి వచ్చినట్లయితే ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు భారీ గుడ్ న్యూస్. ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఈ వివరాలు వీడియో తెలుసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అదేవిధంగా మన ఛానల్‌కి ఎవరైనా కొత్తగా వచ్చిన వారు ఎవరైనా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక మన వివరాల్లోకి వచ్చినట్లయితే మన వివరాల్లోకి వచ్చినట్లయితే రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. పెన్షనర్ల సీనియారిటీ అంటే వయసు ఆధారంగా అదనపు పెన్షన్ లభిస్తుంది. అయితే రిటైర్డ్ అయిన ప్రభుత్వ ఉద్యోగుల్లో 80 ఏళ్ళు వచ్చిన వారికైతే ఇకపై అదనపు పెన్షన్ లభిస్తుంది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలైతే విడుదలయ్యాయన్నమాట. అయితే కేంద్ర ప్రభుత్వం 80 ఏళ్ళు దాటిన పెన్షనర్లకు గుడ్ న్యూస్ అయితే అందిస్తుంది. అయితే వయసు 80 దాటిన అదనపు ప్రయోజనాలైతే కలగనున్నాయి. ఏదైతే 80 సంవత్సరాలు దాటిన వారు ఉంటారో వాళ్ళకైతే ప్రయోజనాలైతే ఉన్నాయన్నమాట. అయితే దీనికి సంబంధించి మార్గదర్శకాలైతే కేంద్ర ప్రభుత్వం జారీ చేసింది. కొత్త మార్గదర్శకాల ప్రకారం చూసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వం సివిల్ సర్వీసెస్‌లో అయితే చేసిన రిటైర్డ్ అయిన ఉద్యోగులకు 80 ఏళ్ల వయసు చేరితే సీసీఎస్ 2021 ప్రకారం అడిషనల్ పెన్షన్ అయితే లభిస్తుంది. అయితే ఏ వయసుకి ఎంతెంత అదనపు పెన్షన్ అనేది తాజాగా ఎంత అనేసి తెలుసుకుందాం అనమాట. అయితే కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ప్రకారం మార్గదర్శకాల్లో స్పష్టంగా ఉంది. ఆ వివరాలు ఇప్పుడు చెక్ చేస్తే చూసుకున్నట్లయితే మనం ఇప్పుడైతే 80-85 ఏళ్ల మధ్యలో ఉన్న సీనియర్ సిటిజన్‌లకైతే బేసిక్ పేలో మనకైతే 20% అయితే లభిస్తుంది. అదే 85-90 ఏళ్ల వయసులో ఉన్న వారికి 30% అదనపు పెన్షన్ అయితే లభిస్తుంది. అయితే ఇక 90-95 ఏళ్ల వయసులో ఉన్న వారికి 40% అదనపు పెన్షన్ అయితే వస్తుంది. అయితే 95-100 లోపు 100 ఉన్న వారికైతే 100 మధ్యలో ఉన్న వాళ్ళకైతే 50% అయితే అదనపు పెన్షన్ అయితే వస్తుంది. అయితే ఇక చూసుకున్నట్లయితే ఏదైతే మనకు 100 ఏళ్ళు దాటిన వాళ్ళైతే ఉంటారో వాళ్ళకి సూపర్ సిటిజన్‌లకైతే ఏకంగా అయితే మనకి 100% అయితే అదనపు పెన్షన్ అయితే లభిస్తుంది. 1992 ఆగస్టు 20 పుట్టిన వాళ్ళు బేసిక్ సాలరీలో 20% అదనపు పెన్షన్ పొందేందుకు అర్హులుగా అదనంగా లభించే ఈ పెన్షన్ ద్వారా సూపర్ సీనియర్‌లకు చాలా ప్రయోజనాలు అయితే కలగనుందనమాట. ఈ విధంగా అయితే లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ 30 న్యూస్.